నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు వారంలో చివరి రోజు ఫ్రైడే. మరి నిన్న మార్కెట్స్కు సెలవు బాంబేలో. అయితే ఏంటంటే మరి ఈ ఇంటర్నేషనల్ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, అలాగే ఏంటంటే ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈ వారంలో ఎలా క్లోజ్ అవ్వబోతోంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు ఈ బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమాల్లో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సలహాలు సూచనలు తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద గైడెన్స్ తీసుకుందాం. సో ప్రైమ్ 9 ఇది మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సూచనలు సలహాలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు ఒక ముఖ్య గమనిక, తప్పనిసరిగా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడకండి. ఓన్లీ మొబైల్లో మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఇక్కడ వినపడుతుంది, అలాగే ఎక్స్పర్ట్స్ గారు కూడా వినపడుతుంది. కాబట్టి వారు క్లియర్గా ఏంటంటే మీకు సలహా సూచన ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మా సలహాని సూచనని పాటించి మా విజ్ఞప్తిని మన్నిస్తారని ఆశిస్తూ మరి ఇక ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ముందుగా మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్ తప్పనిసరిగాను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ లైవ్ టుడే సార్. మరి ఏంటంటే సార్, మార్కెట్ ఒడిదుడుకులు అలాగే లాభాలు అలాగే చేస్తూ కూడా నిన్న కూడా మార్కెట్ సెలవు ఉండింది. మరి ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వబోతోంది, ఈరోజు ఎలా ఉండాలి, అందులో ఫ్రైడే, సో ఫ్రైయింగ్ డే అంటూ ఉంటారు నార్మల్గాను. సో ఏంటంటే మరి ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద సార్ ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. సో ఈ రోజు మార్కెట్లు కొద్దిగా ఫ్లాట్ గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనకి 3 రోజులు ఏదైతే మార్కెట్ పెరిగిందో చూసుకుంటే మనకి సోమవారం నుంచి బుధవారం వరకు కూడా మార్కెట్లు దగ్గర 970 పాయింట్లు పెరిగినాయండి సార్. మోర్ దెన్ 970 పాయింట్స్ పెరిగేసరికి కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈరోజు చేసుకోవచ్చు. సాధారణంగా శుక్రవారం మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటాయి సార్. సో ఆ ఉద్దేశంతో మనకి ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ప్రస్తుతం చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెనింగ్ సజెస్ట్ చేస్తుంది. కొద్దిగా ఒక 80 to 100 పాయింట్స్ లోవర్ లెవెల్లోనే ఓపెన్ అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అయితే నైట్ వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో, అంటే ఇంకొక 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇరాన్కి అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ప్రకటన చేశారో అది కొద్దిగా మనకి పాజిటివ్ న్యూస్ గానే అనుకోవచ్చు. అలాగే చర్చలు కూడా సానుకూల ధోరణితోనే జరుగుతున్నాయి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో చూసుకుంటే ప్రస్తుతానికైతే కొద్దిగా హాల్ట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అలాగే చర్చలు కూడా మనకి సానుకూల ధోరణిలో కనుక క్లోజ్ అయితే ఇంటర్నేషనల్గా కూడా చాలా ప్రెజర్ కనిపిస్తుందండి యుఎస్ మీద. సో అంత ఈజీగా లేకపోతే వాళ్ళు 10 రోజులు హాల్ట్ చేయరు. సో ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా మౌంట్ అవుతుంది. కాబట్టి ఈ యుద్ధం కూడా తొందరలోనే ముగియడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కూడా భారతదేశానికి సంబంధించిన నౌకలు, అంటే భారతదేశం ఒకటే కాదు, దగ్గర 5 దేశాలకు సంబంధించిన నౌకలు, అందులో మన భారతదేశం కూడా ఉంది, వాటికైతే సేఫ్ పాసేజ్ అయితే మేము కల్పిస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి తగ్గట్లుగానే మనకి నౌకలు కూడా రావడం మొదలైనవి. సో ఆయిల్ గ్యాస్ కి సంబంధించి ఇప్పుడు దాకా ఏదైతే సంక్షోభం ఉందో అది కూడా సమసిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్లు మళ్ళీ టెక్నికల్ లెవెల్స్ ని ఆనర్ చేసుకుంటా మళ్ళీ మార్కెట్లు మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం, మార్చి 20వ తారీఖు ±5 రోజులు అటు ఇటుగా మార్కెట్లు బాటమ్ అవుట్ చేసి తిరిగి పెరుగుతాయి అని. దానికి తగ్గట్టుగానే చూసుకుంటే మనకి మండే నుంచి కూడా మండే బాటమ్ అవుట్ చేసి అక్కడి నుంచి తిరిగి పెరుగుతున్నాయండి. సో ఏదైతే మనకి మండే లో కనిపించిందో 22,470, సో ఆ లో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇక్కడి నుంచే తిరిగి ఒకవేళ కిందకు వచ్చినా కూడా 22,800 మ్యాక్స్ అంతవరకు వచ్చి మళ్ళీ తిరిగి పెరిగిపోతుందండి. కాబట్టి ఈ లోవర్ లెవెల్స్లో ఎవరికైతే ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో ఈ లోవర్ లెవెల్స్లో బయింగ్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే యావరేజ్ చేసుకోండి, కొత్తగా బయింగ్ చేసుకునే వాళ్ళు క్వాలిటీ స్టాక్స్లో బయింగ్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే, రైట్ సార్, రైట్. సో సార్, మరి ఈ నేపథ్యంలో సార్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే బ్యాంక్ కూడా ఏంటంటే కొద్దిగా మీరు లాస్ట్ టైం కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మీరు 1200 ఉన్న ఎస్బీఐ కూడా తక్కువకి వస్తే తప్పనిసరి కొనుక్కోవచ్చు, 1100, 1000 రూపాయలు అంటూ ఉండేవారు కదా సార్. ఈ నేపథ్యంలో అసలు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, ఎట్లా చేద్దాం? సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి పెరుగుతుందండి. ఆల్మోస్ట్ చాలా వరకు బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. మనం చూసుకుంటే రీసెంట్గా బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 16.8% డౌన్ అయిందండి రీసెంట్గా మనం చూసుకుంటే. అబ్బా, 16.8 సార్. ఎస్, 1 ఇయర్లో, సారీ 1 మంత్లో, 1 మంత్ టైంలో, సార్ 1 మంత్ టైంలో మనకి 16.8% బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయిందండి సార్. సో ఇది రైట్ టైం అండి టు అక్యుములేట్ బ్యాంక్ స్టాక్స్. ఓకే, మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సిలో రీసెంట్గా వారు రిజైన్ చేసిన తర్వాత బాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ అవటం, అవునండి,
అలాగే ఎస్బీఐ బ్యాంక్ కూడా బాగా పెరిగిన తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడం, అలా దాదాపుగా ప్రతి బ్యాంకు కూడా మనకి కొంచెం లోవర్ లెవెల్లోనే దొరుకుతుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవడం. కెనరా బ్యాంక్ కూడా చూసుకుంటే మంచి ర్యాలీలో మనకి యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొద్దిగా డౌన్ అవ్వడం. సో అన్ని కూడా మనకి లోవర్ లెవెల్స్ లో అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఓకే ఓకే. సో కరెంట్ ప్రైస్ లో మనం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో బిగ్ బిలియన్ డేస్ ఇలాంటివి పెడతా ఉంటారు. అవును సార్. సో వాటిలో కొంటా ఉంటారు. ఈసారి మనకి ఎన్ఎస్సి లో దొరుకుతుందండి ఆ ఓ బిగ్ బిలియన్ గ్రేట్. డేస్ లాంటివి. సో ఎన్ఎస్సి లో షాపింగ్ చేయండి, డెఫినెట్ గా మనకి విత్ ఇన్ 3 to 6 months లో మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పనిసరిగా వెంకట గారు, నిజంగా ఏంటంటే పెద్దవాళ్ళకే కాక జెన్జీగా కూడా వాళ్ళకి కూడా మీకు తెలిసేలాగా ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ మీరు చెప్పి ఆ ఉదాహరణతో చెప్పారు. తప్పనిసరిగా సార్ నిజంగానే వాళ్ళు ఏంటంటే అలాంటి ఆఫర్స్ ఇస్తుంటారు కాబట్టి మనం అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. అయితే ఇది రైట్ టైం అని వెంకట గారు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా మదుపరులు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటే తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీని ఎన్కరేజ్ చేసుకోవాలని వెంకట గారు చెప్తున్న విశ్లేషణ తెలుస్తుంది. సో సార్ వెంకట గారు, మనం కాలర్ తీసుకుందామండి. సో దామోదర్ గారు నిజామాబాద్. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెంకట్ సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఐడిబిఐ తీసుకున్నా సార్, ఉంచుకోవాలి అమ్మేయాలని. ఎంతలో తీసుకున్నారు సార్ ఐడిబిఐ? ఐడిబిఐ 143 వచ్చింది సార్. 143లో తీసుకున్నారు. ఓకే, హోల్డ్ చేయొచ్చా అమ్మేయచ్చా? ఓకే, అదే అమ్మేయచ్చా ఓల్డ్? ఎస్ సార్. సార్ చెప్తారు. సో ఐడిబిఐ మీరు అంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా? హోల్డింగ్ చేద్దామని తీసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకండి లాస్ట్ లో అమ్మేసేయటం? ఉంచండి అంటే మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఉంచండి పర్వాలేదు, ఉంచండి. సో ఐడిబిఐ ప్రస్తుతం ₹67.15 ఉంది, హోల్డ్ చేయొచ్చు. సో అరౌండ్ 75 ఆ ప్రైస్ దాటిన తర్వాత యావరేజ్ కూడా చేయండి, పర్వాలేదు. కొద్దిగా టైం అయితే పడుతుందండి, ఇమీడియట్గా పైకి రాదు కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. లాస్ట్లో ఎగ్జిట్ అవ్వద్దు, యావరేజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లాభంలోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వదు కానీ. దామోదర్ గారు అదేండి సూచన. సో సార్ మరో కాల్ అండి, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ మీకు వెంకట గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ హనుమాన్ సింగ్ గారు. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో భద్రాచలం దగ్గరలోనే ఉంటారు, వెళ్ళొచ్చారా? ఎవ్రీ ఇయర్ వెళ్తాను కానీ ఈసారి వెళ్ళలేదు, కొంచెం ఆరోగ్యం అయితే. సార్ వెంకట గారు, సార్ ఈ ఎల్ఐటి ఒకటి మన ఏమంటారు ఎల్ఐటి ఒకటి శ్రీరామ్ ఫైనాన్స్ నేను కొన్నాను సార్. 12% ప్రాఫిట్ ఉంది. ఒక 1 month క్రితం కొన్నాను. ఇది హోల్డ్ చేసుకోమంటారా? ఈ ట్రంప్ యొక్క వ్యవహారం చూసుకొని అమ్మేసుకుని మళ్ళీ టౌన్ లో కొనుక్కోమంటారా? ఇంకా ట్రంప్ లేదండి, ఇంక అయిపోయింది. ట్రంప్ హడావిడి అంతా దాదాపుగా అయిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ట్రంప్ మీద ప్రెషర్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి. అందువల్లే మనం గమనిస్తే 48 గంటల కాల్పుల విరమణ నుంచి 10 రోజుల కాల్పుల విరమణకు వచ్చింది. అవును. సో మొన్న ఏం చెప్పాడు, 48 గంటల లోపల మనకి 48 గంటల్లో హార్మోజ్ని తెరవాలి అని చెప్పాడు ఆయన. ఆ 48 గంటల నుంచి ఇప్పుడు 10 రోజులు తీసుకొచ్చాడు. అంతకుముందు 5 రోజులు అన్నాడు. అంటే రోజు ఒక మాట, ఒక స్టెబిలిటీ లేకుండా అయిపోయింది. అవును. అయితే ఈ మాటలు కూడా ఎట్లా అయిపోతున్నాయి అంటే రోజు రోజుకి డ్యూరేషన్ పెంచుతున్నాడు ఆయన. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్ బాగా వచ్చేసినాయి. ఎస్. సో దేశంలోనే కొంత వ్యతిరేకత కూడా మొదలైంది. యుద్ధాలు ఆపుతానన్నావు, నువ్వు కొత్తగా యుద్ధాలు ఎందుకు మొదలు పెడుతున్నావు అని చెప్పి వ్యతిరేకత కూడా వచ్చింది. అందువల్ల ప్రస్తుతం ఈ ఎస్కలేషన్ అవుతుందా అంటే ఈ వారు ఎస్కలేషన్ అవ్వదండి, డిఎస్కలేషన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ అయినా కూడా ఇంతవరకు ఉన్న ఇప్పుడు ఇంతకుముందు మనకి ఒక వారం 10 రోజుల క్రితం చూసినంత భారీ స్థాయిలో అయితే ఉండదు, ఏదైనా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. ఉన్న ఇంకో 2-3 బాంబులు ఒక 2 న్యూక్లియర్ రియాక్టర్ల మీద వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా అంతమించి ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకసారి ఒక న్యూక్లియర్ రియాక్టర్ మీద బాంబు పడింది అంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా మౌంట్ అవుతుందండి. అంత ఆషమాషి వ్యవహారం ఏం కాదు, మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదండి అక్కడ. అవునండి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా క్లియర్గా ఇప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా అన్ని రకాలుగా ఆలోచించే సేఫ్ ప్యాసేజ్ కల్పించారు. ప్లస్ ఇరాన్ సంబంధించిన ఆయిల్ని కూడా ప్రపంచ దేశాలకు అమ్ముకోమని వారు చెప్పడం జరిగింది. శాంక్షన్స్ కూడా ఎత్తేసామని. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చర్చలకి సానుకూలంగా ద్వారాలు తెరిచినట్టుగా అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. మీరు ఇప్పటి నుంచి కూడా టెక్నికల్స్ లెవెల్స్ని బేస్ చేసుకుని బయింగ్ చేసుకోండి. సో శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు, పెరుగుతుందండి. అలాగే ఎల్ఐసి బాగా లోయెస్ట్ పాయింట్ నుంచి టర్న్ అరౌండ్ జరిగింది, పైకి వస్తుంది. కాబట్టి హోల్డ్ చేయొచ్చు సార్. ఒకవేళ ఎల్ఐసిలో మీరు ప్రాఫిట్ బుక్ చేద్దామని అనుకుంటే అరౌండ్ 830 ఆ జోన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎల్ఎన్టీ అడిగారు సార్. సార్ ఎల్ఎన్టీ నా మీరు అడిగింది, సారీ అండి, నేను ఎల్ఐసి అనుకున్నాను. పర్లేదు సార్, పర్లేదు. రైట్ అండి. ఎల్ఎన్టీ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సార్. ఎల్ఎన్టీ ఇంకా బాగా పెరుగుతుందండి, అరౌండ్ 4000 వరకు కూడా వెళ్తుంది. ప్రస్తుతం 3649లో ఉంది. హోల్డ్ చేయండి ఎల్ఎన్టీ అయితే. అలాగే సార్. థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ సార్. మరో కాల్ రండి, అనిల్ కుమార్ గారు కరీంనగర్ నుండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ప్రోగ్రామ్ కొంచెం 1 hour పొడిగించండి కదా సార్. తప్పనిసరిగా సార్, మీ విజ్ఞప్తిని తప్పనిసరిగా మా మేనేజ్మెంట్ దృష్టిలో తీసుకెళ్తాం సార్, తప్పనిసరిగాను. సార్ 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 వెంకట్ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్ ఇది మార్కెట్ సార్, ఇది 200 లో ఉందండి. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా? మాస్టర్ బిఎస్సి సార్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఫ్రెష్ బై సార్. ఎంతలో తీసుకున్నారు సార్? మార్కెట్ 200 లో అండి. బిఎస్సి ఫ్రెష్ బై అండి. ఓకే, మార్చిప్ చేయొచ్చు సార్. 170 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ప్రస్తుతం 165.18లో ఉంది. 170 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. అండ్ బిఎస్సి బై అండ్ డిప్స్ మోడేనండి, మీరు బై చేసుకుంటా ఉండొచ్చు. కిందకు వచ్చినప్పుడల్లా బై చేయండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ రోజు కొద్దిగా మనకి డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి రైట్ టైం అండి బై చేసుకోవడానికి. రైట్ సార్. ఓకే అండి సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ ఉన్నారండి ఖమ్మం నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏ సార్. సార్ సార్ నేను ఈఎల్ఎస్ఎస్ ఎస్బీఐలో 5 lakhs పెట్టాను సార్. 1 year అవుతుంది సార్. అంటే తీసుకున్నామంటే లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది 3 years మినిమం అని అంటున్నారు. నిజమేనా సార్? తీసుకోవాలంటే ఎట్లా సార్, ఏమైనా మార్గం ఉందా? తీసుకోవచ్చు సార్, కాకపోతే ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ లో ఉన్నప్పుడు కనుక మీరు తీసుకుంటే ఛార్జెస్ పడతాయి, కొద్దిగా అడిషనల్ గా ఛార్జెస్ పే చేయాలి. సో మీకు అత్యవసరం అనుకుంటే తీసుకోండి. కాకపోతే ఇప్పుడు తీసుకోవడం వల్ల మీరు ఈఎల్ఎస్ఎస్ లో పెట్టారు అని అంటేనే ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టారని అనుకోవచ్చు. సో ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకంటే మీరు తీయటం ఉంచుకోవచ్చు కదా. రెండోది, మార్కెట్లు ఇప్పుడు ప్రస్తుతం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు తీస్తే కొంచెం తక్కువ, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్లు తగ్గుతాయి. ఒకవేళ లాస్లో ఉంటే కొద్దిగా ఎక్కువ లాస్లో ఉంటున్నారు. అదే ఒక 6 months ఇంకో 1 year ఆగితే ప్రాఫిట్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు కదండి. ఇప్పుడు ఎందుకు, అత్యవసరం అయితే తీసుకోండి. తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లాక్ ఇన్ పీరియడ్ లో కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్, ఆల్ 3 ఈఎల్ఎస్ఎస్ కి మనకి 3 years లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్, మీరు చెప్పినట్టు కరెక్ట్ సార్ వెంకట్ గారు. అదేంటంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో తీసుకోవచ్చు, కానీ అంటే దానివల్ల లాస్ ఉంటుంది. లాస్ తీసుకోవడం అనవసరం. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రత్యేకంగా లాక్ ఇన్ పీరియడ్ అని కంప్లీట్గా లాక్ ఇన్ పీరియడ్ ఉండదు, కానీ ప్రత్యేక పరిస్థితులు. దానికంటే కూడా వెంకట గారు చెప్పిన చాలా మంచి సూచన. తప్పనిసరిగా ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇంకొక ఆటి కూడా చేయొచ్చు సార్, మీకు అత్యవసరం అనుకుంటే దాన్ని ప్లగ్ చేసుకుని మీరు లోన్ కూడా తీసుకోవచ్చు అండి. అత్యవసరం అనుకున్నప్పుడు లోన్ తీసుకోండి. అవును, లోన్ తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ ఉపయోగించుకోండి. అవునండి, తప్పనిసరిగా సార్. అదొకటి చాలా మంచి ఆప్షన్ అండి, వెంకట గారు చెప్పింది. వెరీ నైస్ ఆప్షన్. సో ఆ రకంగా మీరు ఎక్స్ప్లోర్ చేయండి సార్, ఎట్లాగా ఏంటన్నది. సో సార్ మరో కాల్ అండి, వెంకట్ గారు విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ వెంకట్జీ. మార్నింగ్ సార్. ఎస్ సార్. శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. వెంకట్ గారు మీకు. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ డిఫెన్స్ సెక్టార్ లో ఏ షేర్లు వెళ్తూ ఉంటుంది సార్? బ్యాంక్ సెక్టార్, డిఫెన్స్, ఆయిల్ సెక్టార్. మీరు చాలా అడిగారు. మీ దృష్టిలో ఏమైనా స్టాక్స్ ఉంటే చెప్పండి, మేము అవి తీసుకోవచ్చా, ఏ ప్రైస్ లో తీసుకోవచ్చో చెప్పగలుగుతాం. డిఫెన్స్, బ్యాంకింగ్. డిఫెన్స్ ఒకటి చెప్పండి సార్. బ్యాంకు, ఆర్ఓసిఎల్, కెనరా బ్యాంకు, డిఫెన్స్ చెప్పండి సార్. ఎస్, కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో కెనరా బ్యాంక్ అంటున్నారు, కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ సెక్టర్ లో మీరేమనుకుంటున్నారు? డైరెక్ట్ గా ఈ స్టాక్ తీసుకోవచ్చు అని చెప్పలేమండి. మీరు ఏదన్నా అనుకుంటే నేను చెప్పగలుగుతా, అందువల్ల అడుగుతున్నా మిమ్మల్ని. మీ దృష్టిలో ఏమైనా స్టాక్స్ ఉంటే చెప్పండి సార్, అవి ఏ ప్రైస్ లో తీసుకోవచ్చో నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలుగుతాం, డైరెక్ట్ రికమెండేషన్ అనేది ఇవ్వలేమండి. మీరు దయచేసి అర్థం చేసుకోగలరు ఈ విషయం. ఎస్, తప్పనిసరిగా అండి. సార్ వెంకట్ గారు, నెల ఏంటంటే మీరు ఇలా అనుకున్నప్పుడు, ఆ ఏరియాస్ అనుకున్నప్పుడు 1-2 షేర్స్ అనుకునే సార్ ఇది బెటరా అని అడిగితే చెప్పగలుగుతారు. ఎందుకంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారం కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. దాని ప్రకారం అంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఏంటంటే సూచన సలహా ఇవ్వడానికి పర్మిట్ చేయదు. కాబట్టి తప్పనిసరిగా వెంకట గారు అలా చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు మీకు అలాంటివి ఉంటే చెప్పండి, లేదంటే నెక్స్ట్ కాలర్ తీసుకుంటాను. రైట్ సార్. సార్ తప్పనిసరిగా మళ్ళీ ట్రై చేయండి వెంకట్ గారు. సో సార్ మరో కాలర్ ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ సార్. సార్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఫోన్ చేసుకోండి. అపోలో మైక్రో సిస్టమ్స్ కొత్తగా కొనాలా సార్? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 250లో హోల్డ్ చేస్తున్నారు. ఓకే, రైట్. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ ఆప్షన్ గా ప్లాన్ చేసుకోండి. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. కొద్దిగా కిందకు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాకేనండి. రైట్ సార్, అదండి మరి సూచన.
సో సార్ మరి సార్ ఏంటంటే జనరల్గా సార్ ఈవేళ కొద్దిగా మీరు ఇదివరకు కూడా మనం లాస్ట్ వీక్ ప్రోగ్రాంలో కూడా మనం చెప్పుకున్నాము, చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందేనా. సో సార్ మీరు అది మనం మాట్లాడదాం సార్. ఒకసారి మరి కాలర్ లైన్లోకి వచ్చారు ప్రదీప్ గారు ఏంటండి కోదాడ. గుడ్ మార్నింగ్ ప్రదీప్ జీ. ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్. కోదాడ చిన్నప్పటి అండి. చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ టు యూ సార్. శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు. ఎస్ సార్, వెంకట గారితో మాట్లాడండి సార్, మాట్లాడండి. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మాది ఎస్బీహెచ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్. ప్రజెంట్ పొజిషన్ ఏంటి సార్? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా కూడానండి ప్రెసెంట్ పరిస్థితుల్లో కొద్దిగా మీకు ఎన్ఏవి తక్కువగా ఉండటం వలన కొంచెం లాసుల్లో కనిపించవచ్చు, లేదా ప్రాఫిట్లు తగ్గి ఉండొచ్చు. ఈ టైంలో వాటిల్లో కొద్దిగా ఎడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఎడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్లో రికవరీ అయినప్పుడు మనకి లాభం అనేది కొంచెం కనిపించాల్సిన లాభం కన్నా కూడా కొద్దిగా ఎక్కువ లాభం కనిపిస్తుందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎవరో కూడా ఇప్పుడు ఎగ్జిట్ అవ్వద్దు. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. గుడ్ నైస్ రైట్. మీరు చెప్పినట్టుగా నెట్ అసెట్ వాల్యూ దాని ప్రకారం చూసి కంగారు పడదని చెప్తున్నారు. కరెక్ట్ ఎనీవి. ఎస్ సార్, రైట్ సార్. సార్ మరో కాల్ అండి రామ్ చరణ్ గారు అమలాపురం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఇది నేను స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్ తో తీసుకున్నా, మెజకాన్ చెప్పు ఒకటి. ఎంతలో తీసుకున్నారు సార్? సో స్టాలియన్ అరౌండ్ 214, 210 ఆ రేంజ్ లో తీసుకున్నా. 214. ఓకే. ఇంకోటి సార్ నెక్స్ట్ స్టాక్ మెజకాన్ డాక్ అరౌండ్ అది కూడా 2000 లోనే తీసుకున్నా. 2000. ఓకే. 2000. ఎస్ సార్. సో ఇది ఏంటి హోల్డ్ చేయొచ్చా? స్టాలియన్ అనేది కంటిన్యూస్ గా పడుతూ ఉంది యాక్చువల్ గా. సో అది ఏంటి దాని యొక్క ఎర్నింగ్స్ ఇవన్నీ చూస్తే బాగానే ఉంది, బట్ స్టాక్ చూస్తే పడుతూనే ఉంది. సో ఏంటి హోల్డ్ చేయొచ్చా, ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి అని చెప్పి. తప్పనిసరిగా సార్ వెంకట గారు చెప్తారు. సార్ మీరు స్టాలిన్ ఇండియా వచ్చేసి అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ చెప్తున్నారా, అడ్జస్ట్ అవ్వకముందు ప్రైస్ చెప్తున్నారా? 214 యావరేజ్. ఎందుకంటే రీసెంట్ గా కార్పొరేట్ యాక్షన్ జరిగింది, మనకి ప్రైస్ అడ్జస్ట్ అయిందండి. అవునండి. 11 ఫిబ్రవరిన కార్పొరేట్ యాక్షన్ జరిగిన తర్వాత ప్రైస్ అడ్జస్ట్ అయింది. నేను అందుకు అడుగుతున్నా. అవునండి, అవును. అది తీసుకున్నాకనే 214 వచ్చింది యావరేజ్. నాకు యాక్చువల్ 99 రూపీస్ అది నేను తీసుకున్నది ఈవెంట్ లో పార్టిసిపేట్ చేద్దాం. ఓకే నో ఇష్యూ అండి. ప్రస్తుతం అయితే పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చు అండి. కాకపోతే రీసెంట్గా మనకేమైంది అని అంటే ప్రమోటర్ హోల్డింగ్ తగ్గిందండి బాగా. సో అదొక్కడ అలారం ఇష్యూ ఉంది. ఎందుకంటే డిసెంబర్ 2025 క్వార్టర్కే 64.84% ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే మార్చి 2026 క్వార్టర్కి వచ్చేసరికి 47.80, అంటే దాదాపుగా మనం చూసుకుంటే ఒక 20% అటు ఇటుగా 17% దాకా ప్రమోటర్ హోల్డింగ్ అయితే తగ్గిందండి. ప్రమోటర్స్ కొద్దిగా బయటకు వెళ్ళారు. ఇది కొంచెం అలారం విషయం. కాకపోతే ఏంటంటే సేల్స్ కనుక చూసుకుంటే సేల్స్ కంటిన్యూస్గా ఇయర్ పెరుగుతున్నాయండి. టీటీఎం కూడా చూసుకుంటే ఇప్పుడు 472 crores టీటీఎం ఉందండి, అంటే ట్రైలింగ్ 12 months. మార్చి 2025 అది 377, అంటే సేల్స్ బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రాఫిట్ కూడా, నెట్ ప్రాఫిట్ కూడా టీటీఎం 46లో ఉంది ప్రస్తుతం. సో ఇయర్ ప్రాఫిట్లు అయితే బాగానే మనకి బుక్ చేయడానికి అవకాశం ఉంది, పెరుగుతుందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అలాగే 126 దాటిన తర్వాత యావరేజ్ కూడా ప్లాన్ చేయండి. మజ్డాక్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మజ్డాక్ బై అండ్ డిప్స్ హోల్డ్ చేయండి. ఎడిషనల్ యూనిట్స్ కూడా మీరు 2500 క్రాస్ అయితే ఎడిషనల్ యూనిట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రైట్ సార్, అదండి అలా సూచన. సో సార్ జీవి గారండి గుంటూరు నుండి. నమస్కారం అండి సార్. నమస్తే సార్. హ్యాపీ శ్రీరామనవమి సార్. సార్ మేడం చెప్పండి సార్. అది మేము గోల్డ్ సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేశాం సార్. అది ఒకసారిగా రేటు డౌన్ అయిపోయింది, దాని గురించి మాట్లాడదామని చేశాను సార్. మేడం ఎంతలో తీసుకున్నారండి గోల్డ్ సిల్వర్? అది గోల్డ్ 18 lakhs అప్పుడు సార్, సిల్వర్ 3 lakhs అప్పుడు సార్. నేను తీసుకున్నా సార్ 18 lakhs నేను తీసుకున్నాను సార్. బిస్కెట్ వచ్చేసి ఓకే. సిల్వర్ కొద్దిగా డౌన్ వస్తుందండి. మనం చూసుకుంటే నిన్న కూడా సిల్వర్ కొద్దిగా డౌన్ అయింది. సో నిన్న మనకి కమోడిటీ మార్కెట్ అయితే ఉంది, ఇండియన్ మార్కెట్స్ లేకపోయినా ఈవినింగ్ కమోడిటీ మార్కెట్ ఈవినింగ్ సెషన్లో మనకి సిల్వర్ వచ్చేసి 6.3% డౌన్ అయిందండి. సో సిల్వర్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 1,80,000 దగ్గర అయితే ఆగుతుందండి. సో 1,80,000 నుంచి 2 లక్షల మధ్యలోకి సిల్వర్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
1,80,000 నుంచి 2 లక్షలకు వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి, హోల్డ్ చేయొచ్చు అండి. లాంగ్ టర్మ్లో మీకు ఎక్కడికి వెళ్ళండి, లాంగ్ టర్మ్లో పెరిగే అసెట్ క్లాసెసే, కాకపోతే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరగడం వలన కొద్దిగా మనకి స్టాగ్నెంట్ అవుతున్నాయి, అంతకుమించి ఇంకేమీ లేదు. గోల్డ్ కూడా మనకి 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ చెప్తున్నానండి 1,30,000 ఆ జోన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మొన్న సోమవారం కూడా 1,30,000 జోన్ వరకు అయితే వచ్చింది. నేను చెప్పేది ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్ ప్రైస్ అండి, అంటే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైస్ చెప్తున్నాను. ఈ ప్రైజులకిను మీకు ఫిజికల్ మార్కెట్లో ప్రైజెస్ కి వేరియేషన్ ఉంటుంది, దయచేసి గమనించగలరు. ఎగ్జాక్ట్లీ. సో మేము ఫిజికల్ మార్కెట్ ప్రైజెస్ ని మేమైతే ట్రాక్ చెయ్యం. సో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైజెస్ అంటే ఇంటర్నేషనల్ గా కమోడిటీస్ ట్రేడ్ అయ్యే ప్రైజెస్ ని మేము ట్రాక్ చేస్తాం. సో ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి 1,39,493లో నిన్న క్లోజింగ్ జరిగింది. అది 1,30,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉందండి. ఓకే, రైట్. రైట్. సో అదండి మేడం. సో సార్ మరో కాల్ అండి, రేవతి గారు అమలాపురం. నమస్తే మేడం గారు. మేడం నమస్తే అండి. మేడం టీవీ మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడండి, మీరు వినపడుతుంది మాకు. నమస్తే అండి. నమస్తే మేడం, మీరు టీవీ మ్యూట్ చేయండి మేడం. టీవీ మ్యూట్ చేస్తే మాకు వినపడుతుంది, మీరు ఆడియబుల్, నాకు వినపడండి. ఓకే అండి. ఓకే అండి. ఎస్ మేడం చెప్పండి. గోల్డ్ ఏమైనా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారండి? గోల్డ్ ఆల్రెడీ మీరు తీసుకున్నారండి? ఓకే అండి. ఓకే. గోల్డ్ ఏమైనా పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారండి? మీరు మాట్లాడుతున్నారు, వినపడుతోంది. సార్ చెప్తారు వినండి, మీరు టీవీ మ్యూట్ చేయండి మేడం ప్లీజ్. సో గోల్డ్ పెరుగుతుందండి, కాకపోతే ఇమీడియట్ గా పెరగదు, కొంచెం కిందకు వచ్చిన తర్వాత మనకి అంటే 1,30,000 నుంచి 1,35,000 మధ్యలోకి, అంటే 10 గ్రాముల బంగారం, నేను ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్ ప్రైజెస్ చెప్తున్నాను. సో 1,30,000 నుంచి 1,35,000 జోన్ వరకు వచ్చిన తర్వాత అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి అయితే వెళ్తుందండి, ఇమీడియట్గా అయితే పెరగదు. సో కొద్దిగా కిందకు వస్తే మనకు కూడా ఇప్పుడు ప్రస్తుతం పండగ సీజను, అందరికీ కూడా బంగారం అవసరం, కిందకు వస్తే మంచిదే కదండి. సో కిందకు వస్తే కొనుక్కోండి, అలాగే హోల్డ్ చేయండి, భయపడేమి అమ్మొద్దు. గోల్డ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు, తిరిగి పెరుగుతాయండి. చాలామంది ఏంటంటే కొంచెం హైయర్ లెవెల్స్లో 1,50,000, 1,60,000లో కొనుక్కున్న వాళ్ళు కిందకు వచ్చినప్పుడు భయపడి మళ్ళీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి 1,00,000కి వెళ్ళిపోతుంది, 80,000కి వెళ్ళిపోతుందని చెప్పేసి వదంతులు అయితే నమ్మేసి అమ్మేసుకుంటున్నారు నష్టంలో. నేను గమనించాను ఈ విషయాన్ని. భయపడాల్సిన అంశం ఏమీ లేదు, కిందకు వస్తే మళ్ళీ కొనుక్కుని హోల్డ్ చేసుకునే కమోడిటీ అండి గోల్డ్, ఎక్కడికి వెళ్ళదండి, తిరిగి మళ్ళీ పెరుగుతుంది. అయితే మీరు లాస్ట్ ఇయర్ చూసినంత స్పీడ్గా అయితే పెరగదు, కొంచెం స్లోగా పెరుగుతుంది, నిదానంగా పెరుగుతుంది, బట్ పెరుగుతుందండి. సేఫెస్ట్ అసెట్ క్లాస్, ఇబ్బంది ఏమీ లేదండి, భయపడాల్సిన అంశం ఏం లేదు. మేడం రేవతి మేడం అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, మస్తాన్ వలీ గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి అమ్మా. సార్ నేను ఎస్బీఐ స్టాక్ జొమాటో ట్రెండ్ తీసుకున్నానండి, అది ఎంతవరకు హోల్డ్ చేయగలదని అడుగుతుంది. ఎంతలో తీసుకున్నారండి? ఎస్బీఐ ఎంత తీసుకున్నారు, జొమాటో ఎంత తీసుకున్నారు? నేను ఎస్బీఐ వచ్చేసి 1,190 రూపీస్ తీసుకున్నాను. ఓకే. జొమాటో వచ్చేసి ఐడియా లేదు సార్, ప్రజెంట్ అయితే లాస్ లో ఉన్నాను. ఓకే, రైట్ రైట్, పర్లేదు చెప్తారు, మీరు అంత ప్రాబ్లం ఏం లేదు, సార్ చెప్తారు, మంచి ఐడియా. చెప్పండి వెంకట్ సార్. సో ఇటర్నల్ అండ్ ఎస్బీఐ తీసుకున్నానన్నారు. జొమాటో వచ్చే నేమ్ చేంజ్ అయింది, జెటర్నల్ అండి. ఓకే. సో హోల్డ్ చేయండి సార్, ఎటర్నల్ పర్వాలేదు. 240 దగ్గర మనకి మంచి సపోర్ట్ లెవెల్ ఉంది, ఈ లెవెల్లో మీరు యావరేజ్ కూడా చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు, పర్లేదండి. అండ్ అసలు ఎస్బీఐ గురించి అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, 1000 పైన ఉన్నంతసేపు మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. 1000 పైన ఉంటే మనం యావరేజ్ చేసుకుని ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ తొందరలో మళ్ళీ 1,500 మార్కుని అయితే టచ్ చేస్తుందండి. సో హోల్డ్ చేయండి, భయపడేం అమ్మేయొద్దు. కిందకు వస్తే ఇది మంచి ఆపర్చునిటీ అండి, బయింగ్ ఆపర్చునిటీ. రైట్ అండి. అలాగే శ్రీరామనవమికి గవర్నమెంట్ కూడా చాలా మంచి న్యూస్ అయితే ఇచ్చిందండి, బహుశా మీ అందరికీ తెలిసిందో లేదో తెలియదు. గవర్నమెంట్ రెడ్యూసెస్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్ మీద 3 రూపాయలు లీటర్కి ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు. అలాగే డీజిల్ మీద కూడా దాదాపుగా అప్ టు 10 రూపీస్ వరకు కూడా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని అయితే తగ్గించింది సార్. సో తప్పనిసరిగా దీని ఇంపాక్ట్ తప్పనిసరిగా ప్రైస్ మీద వచ్చేస్తుంది కదా సార్? ఎస్ డెఫినెట్గా వస్తుంది. సో మార్కెట్లకి కొద్దిగా జోష్ అయిన విషయమే, ఇప్పుడే వచ్చిందండి న్యూస్. వెరీ నైస్, వెరీ నైస్. అంటే 100% కన్ఫర్మేషన్ అంటే
క్రెడిబుల్ సోర్సెస్ నుంచే న్యూస్ వచ్చింది కాబట్టి కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో తప్పనిసరిగా మీడియాకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అవునవును, మీడియా రావడానికి పీటీఐ ఏఎన్ఐకి రావడానికి కొద్దిగా టైం పట్టచ్చు, కానీ మీరు చెప్పినట్టు తప్ప క్రెడిబుల్ న్యూస్ అయి ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ అయితే తగ్గించారండి పెట్రోల్ డీజిల్ మీద, జస్ట్ వచ్చింది ఇప్పుడే న్యూస్. తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా మన మార్కెటింగ్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది వెంకట గారు, పాజిటివ్గానే మీ ఉంటుంది, అనుభవంలో. definitely positive గా ఉంటుంది. ఓకే 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 పోలండి, చాలా ఏంటంటే ఈ పండగ శుభవేళ లాస్ట్లో మీరు మంచి మాట కూడా చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వెరీ లైవ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అలాగే అంతకుముందు ఆదివారం నాడు వీకెండ్ బిజినెస్ అప్డేట్ కూడా ప్రసారం అవుతుంది, దాన్ని కూడా తప్పనిసరిగా వీక్షించండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.